అప్పుడు. ఏంటిది అని బాధ ఉండేది. ఇవాళ చూస్తే 15 లక్షల దాకా ట్యాక్స్ లేదు. ఎంత ప్రశాంతం అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో 3 మంది బతికేస్తున్నారు ఇప్పుడు. కార్పొరేట్ ఎంప్లాయీస్ 3 మంది బతికేస్తున్నారు. ఆ పైనోళ్లే కదా ఇక ఇబ్బంది ఉండేది. అది ఒక ఆస్పెక్ట్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇంత ధైర్యంగా తగ్గించిన వాళ్ళు ఎవరున్నారు? 5 లక్షలకి చేసింది ఇదే నిర్మలా సీతారామన్, ఇదే మోడీ ప్రభుత్వం. ఇప్పుడు 10 లక్షలు 15 లక్షల దాకా చేసింది వీళ్ళే. ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు? ఇన్కమ్ ట్యాక్స్ పేయీస్ పెరిగారు, ఆదాయం పెరిగింది. దాంతో ఆ వెసులుబాటు ప్రజలకే ఇచ్చారు. రూపాయి చేతిలో ఉన్నప్పుడు ఏం చేస్తాను నేను? 4 కొంటే 4 పరిశ్రమలు బతుకుతాయి, వ్యాపారాలు బతుకుతాయి, పరిశ్రమలు బ్రతుకుతాయి. మనిషి చేతిలో డబ్బులు లేకుండా మొత్తం కేంద్రం లాగేసుకుంటే నీ ఏడ సంపాదిస్తాం? ఇప్పుడు జిఎస్టీ కూడా ఒకటి అమెరికా ఇంపాక్ట్ ఉంది. అమెరికా ఇంపాక్ట్ వల్ల మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని అమెరికా కుట్ర పన్నుతున్నటువంటి సందర్భంలో ఇది తగ్గించారు ఒక ఆస్పెక్ట్. తద్వారా మన చేతిలో డబ్బులు ఆడతాయి. ఇప్పుడు అంటే మన ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతాయా సార్? అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇదివరకు 10,000 రూపాయలు అయ్యే దాంట్లో 1000 మిగలబోతుంది. ఇప్పుడు మనకి 10,000 రూపాయల ఖర్చుకి ఇప్పుడు 1000 మిగులుతుంది. 50,000 రూపాయలకి 5,000 మిగులుతుంది. 5,000 మిగిలినప్పుడు ఇదేం తీసుకెళ్లి మనం దాచేయం. 5,000తో కొత్త వెరైటీ కొంటాం. ఈ